తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన సామాజిక నైతిక బాధ్యత అని రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం గుడిలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ త్రిమూర్తులు, దేవస్థానం చైర్మన్ చింతలపట్టి బంగారాజు మాట్లాడుతూ స్వచ్ఛమైన పరిసరాలు మనల్ని మన కుటుంబాన్ని అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లం రఘుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం డ్రైన్లు, వాకింగ్ ట్రాక్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ గవర్నర్ వడుపు గోపి, కొప్పినీడి సూర్యప్రకాష్, మోపిదేవి సత్యనారాయణ, శ్రీకాకుళపు హనుమంతరావు, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, వేలూరి సుబ్రహ్మణ్యం అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనందరం స్వచ్ఛ భీమవరం సాధించుటలో ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని, స్వర్ణాంధ్ర సాధించుటకు మనం చేసే ఈ ప్రయత్నం అందరికీ ఆదర్శంగా ఉండాలని, భీమవరం పట్టణాన్ని సుందరంగా ఉంచుటకు మేమందరం కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. సాధిద్దాం 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 సాధిద్దాం. సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ అలాగే మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమగుండం పోర్టునందు భీమవరం ఏదైతే ఉందో దాంట్లో క్లీన్ అండ్ గ్రీన్ అలాగే క్లీన్ స్వీప్ అలాగే పరిశుభ్రత ఇవన్నీ విషయం మీద ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి గారు, సెక్రటరీ సూర్యప్రకాష్ గారు, రంగసాయి గారు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు గారు, మా వాకర్ మిత్రులు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడ ఈ రోజు తలంపు పెట్టడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి పరిశుభ్రంగా క్లీన్ స్వీప్ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా భీమవరం పట్టణంలో అన్ని రకాల సంఘాల వాళ్ళు, వాకింగ్, తర్వాత రైల్వే, ఆర్టీసీ, అన్ని ప్రభుత్వ శాఖలు, తర్వాత ఊళ్ళో ఉండేటువంటి పానీయ సముదాయాలు, వాకర్స్ అసోసియేషన్స్ అందరినీ కలుపుకొని నగరాన్ని శుద్ధిగా ఉంచడానికి భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా సోమగుండం దగ్గర ఏర్పాటు చేయటమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ప్రజలకి మేము భీమవరం పురపాలక సంఘం తరఫున చెప్పేది ఒకటే, మీ ఇంట్లోని చెత్తని వేరు చేసి పురపాలక సంఘ మా వర్కర్లకు ఇవ్వండి. నగరాన్ని శుద్ధిగా ఉంచడానికి మీ అందరూ పరిశుభ్రతగా ఉండాలని, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అట్టుకొడి తొక్కలు కానీ, కొబ్బరికాయ పీసులు కానీ, పాల కవర్లు కానీ అటువంటి కూడా భక్తులందరూ కూడా గమనించి పరిశుభ్రంగా ఉంచాలని మనందరం కూడా స్వచ్ఛంగా ఉంచుకోవడం అనేది మన అందరి బాధ్యత. మన ఇల్లు వరకే శుభ్రం కాదు, ఇంట్లో చెత్త కూడా రోడ్ల మీద ఎక్కడ వేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు మున్సిపాలిటీ వారు వస్తున్నప్పుడు వాళ్ళకి డస్ట్బిన్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది గతంలో. వాటిలో వేసి మున్సిపాలిటీ వారు వస్తున్నప్పుడు వాళ్ళకి అందించాలి. వాకర్స్ అసోసియేషన్ కార్పొరేషన్కి వస్తే మేము వీళ్ళందరికీ తెలియజేసుకుంటున్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఈ పార్కు చాలా అస్తవ్యస్తంగా ఉంది. నడవడానికి సుమారుగా ఉదయం సాయంత్రం కూడా వాకర్స్ 200-300 మంది నడవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రహరీ గోడ కానీ, తలుపులు కానీ కరెక్ట్ గా లేకపోవడంతో బయట నుంచి జంతువులు అలాగే కుక్కలు వచ్చి ట్రాక్ అంతా నడవడానికి వీలు లేకుండా పాడు చేస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ చెరువు ఉండడం మూలంగా ఇక్కడ పితృదేవతలకి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. చేసిన తర్వాత అవి క్లీన్ చేసే పరిస్థితి లేని సందర్భంగా ఇక్కడ పసుపు కుంకాలు తొక్కుకుంటూ దాటుకుంటూ నడవడం అనేది లేడీస్ కి చాలా సెంటిమెంట్ గా కూడా భావిస్తే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మేము ఏం కోరుకుంటున్నామంటే మున్సిపాలిటీ వారిని ఇక్కడ మాకు ఒక వాచ్మెన్ ని వేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆకతాయిలు కూడా విచ్చలవిడిగా తాగేసి ఆ సీసకాయలు బద్దలు కొట్టి ట్రాక్ మీద వేయడం జరిగింది. అలాగే ఎన్నో చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయండి ఇబ్బందులు. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, ప్రతిరోజు క్లీన్ చేసి అలాగే ఒక వాచ్మెన్ వేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన
సంఘము మన కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రమోట్ చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. దీనికి అందరి సహకారం కావాలి. దీని ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది మనతో పాల్గొనడం వలన దీన్ని ముందుకు తీసుకెళ్లి మన ఉత్సాహంగా ప్రతి ఒక్కరిలోని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, ఉమాసోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ వీరి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మున్సిపల్ వర్కర్స్ సహాయంతో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కుటుంబాల వారు వారి పూజా సామాగ్రిని ఈ అవశేషాలను వాళ్ళు తీసుకొచ్చి కవర్లో పెట్టి ఇక్కడికి చెరువులో గిరటేస్తున్నారు. ఈ చెరువులో వేయడం కన్నా పారే నీటిలో వేస్తే బాగుంటుంది. ఇక్కడ వేసిన కవర్లు ఎక్కడే ఉండిపోతున్నాయి, తర్వాత మళ్ళీ మేము తీయాల్సి వస్తుంది. ఇలా అని చెప్పి వాళ్ళు వేసే వాళ్ళతో మేము చెబుతూ ఉంటే వాళ్ళు లోపలికి రాకుండా బయట నుంచి రోడ్డుపై నుంచే వాళ్ళు విసిరి కొడుతున్నారు. అది తిన్నగా వచ్చి మళ్ళీ ట్రాక్ మీదే పడుతున్నాయి. అది ఇంకా ఇబ్బందిగా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి పూజా అవశేషాలను తీసుకెళ్ళి కాలువలో కలపమని. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహావిష్కరణ కమిటీని సోమవారం భీమవరం వెంకట్రామ థియేటర్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో నియమించారు. గౌరవ అధ్యక్షులుగా చెరుకువాడ వెంకట్రామయ్య, అధ్యక్షులుగా కంతేటి వెంకటరాసు, ప్రధాన కార్యదర్శిగా చెరుకువాడ రంగసాయి, కార్యదర్శిగా ఎండి నౌషాద్, ఉపాధ్యక్షులుగా చెరుకుపల్లి సంతోష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, గన్నాబత్తుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కోళ్ల నాగేశ్వరరావు, బ్రహ్మజ్యోతుల ప్రసాద్, కన్వీనర్గా అరసవల్లి సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శిగా ఎద్దు యేసుపాదం, సభ్యులుగా బట్టిప్రోలు శ్రీనివాసరావు, మజ్జి మహేష్, తాడేపల్లి రంగనరసింహమూర్తి, పెద్దేటి సుబ్బారావు, ఆకెళ్ల పద్మనాభం, వేలూరు వెంకట్రామయ్య, గంధం శ్రీదేవి, యామజాల లక్ష్మీ నరసింహమూర్తి, గంటా సుందర్ కుమార్, ఏలేటి న్యూటన్లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అందరి సహకారంతో త్వరలోనే భీమవరం ప్రకాశం చౌక్ లో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహావిష్కరణకు ఈనాటికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఏర్పడింది. దీని నిర్వహణ కోసం కొంతమంది అన్ని వర్గాల వారిని కలుపుకుని కేవలం నిర్వహణ కోసం ఒక కమిటీని కూడా వేసి కార్యక్రమం ముందు నడపాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కమిటీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని కొన్ని ఎంపిక చేసుకున్నాం. అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. మొత్తం భీమవరం ప్రజలందరూ కూడా దీంట్లో సభ్యులే. అందరూ దేశభక్తితో దీంట్లో పాల్గొని ఈ విగ్రహావిష్కరణ దాంట్లో పాల్గొని మాకు భాగస్వాములే. అందరూ సంపూర్ణ సహకారం అందించాలని. ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహ ఏర్పాటులో మరి గత 15 సంవత్సరాల పూర్వం నుంచి కూడా రంగసాయి గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి ఈ రోజుకి ఒక చక్కటి పరిష్కార మార్గం అంటే భీమవరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క విగ్రహ ఏర్పాటులో వారి సహకారం అందించడం, ముందుగా వారికి శ్రీ విజ్ఞాన వేదిక తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రకాశం చౌక్ అనుకుంటున్నాం ఆ చౌక్లోనే ఆయన ప్రకాశం గారి విగ్రహం ఏర్పాటుకి మరి గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు మరి సహృదయంతో వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలకు మేమందరం కూడా వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, రాజ్యసభ సభ్యులు ఆకా వెంకట సత్యనారాయణ గారు, శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి కొయ్య ముసేన్ రాజు గారు, ఇంకా అధికార అనధికార ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వారందరికీ కూడా ముందు హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క విగ్రహ ఏర్పాటు చేసేయడానికి ఒక కమిటీగా మేమందరం కూడా ఏర్పాటు జరిగింది. దానికి మన భీమవరం తాలూకాలని సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు విశ్లేషణ చేసినటువంటి వ్యక్తి చెరుకువాడ వెంకట్రామయ్య గారు వారిని గౌరవ అధ్యక్షులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో వారు అధ్యక్షులు శ్రీ కంతేటి వెంకటరాజు గారు, ఉపాధ్యక్షులుగా చెరుకుపల్లి సంతోష్ కుమార్ గారు, ఈయన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఉపాధ్యక్షులుగా ఇంకొకరు వబిలిశెట్టి రామకృష్ణ గారు, ఈయన జనసేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఉపాధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ గారు మన టీచర్ కళాశాలకు సంబంధించినటువంటి కోశాధికారిగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని తన బుద్ధ స్కంధాలపై ఈ రోజు వరకు నడిపిస్తున్నటువంటి చెరుకువాడ రంగసాయి గారిని ప్రధాన కార్యదర్శిగా ఈ యొక్క కార్యక్రమానికి పెట్టుకోవడం జరిగింది. కార్యదర్శిగా ఎండి నౌషద్ గారు, మాజీ కౌన్సిలర్, సహాయ కార్యదర్శిగా బ్రహ్మజ్యోతుల ప్రసాద్ గారు, కన్వీనర్ గా అరసవల్లి సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శిగా ఎద్దు యేసుపాదం గారు, 21వ వార్డు మాజీ కౌన్సిలర్ గా
ఈ యొక్క విగ్రహానికి సంబంధించి గత 1991లోనే ఆయన మున్సిపాలిటీలో రెగ్యులేషన్ పాస్ చేయడానికి ముఖ్య కారకులు. వారిని కూడా మేము సంయుక్త కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా మేము పేరు పేరున వారికి అభినందనలు తెలియజేసి ఈ కమిటీకి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఆంధ్ర కేసరి ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం ఒక మంచి సంకల్పంతో విజ్ఞాన వేదిక శ్రీ చిరుకోట రంగసాయి గారి యొక్క నాయకత్వంలో విగ్రహ ఆవిష్కరణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ విగ్రహ ఏర్పాటుకి అనేక మంది రాజకీయ నాయకులు కానివ్వండి, జాతీయ సమైక్యవాదులుగా ఉన్నటువంటి అనేక మంది అధికారులు కానివ్వండి, అనేక మంది ఈ విగ్రహ ఏర్పాటుకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తోట ఎంపీ మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు, జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ కొడిగిలపూడి గోవిందరావు గారు, కనకరాజు సూర్య గారు, శ్రీ వెంటే పార్థసారథి గారు, ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, తదితరులందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకి సహాయ సహకారాలు ఇస్తూ మద్దతు తెలియజేస్తున్నందుకు వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. దీనందరికీ కూడా మరి కమిటీని సభ్యులుగా కొంతమంది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి సభ్యులుగా శ్రీ మధ్య మహేష్ గారు, శ్రీ తాడేపల్లి రంగనరసింహమూర్తి గారు, శ్రీ పెద్దేటి సుబ్బారావు గారు, ఆకిళ్ళ పద్మనాభం గారు, శ్రీ వేలూరి వెంకటరామయ్య గారు, జమీందార్ గారు, శ్రీమతి గన్నం శ్రీదేవి గారు, శ్రీ యామిజావ లక్ష్మీనరసింహమూర్తి గారు, శ్రీ గంటా సుందరకుమార్ గారు, శ్రీ ఏలెట్టి గౌతమ్ గారు, వీరందరినీ కూడా మా ఈ కమిటీలో సభ్యులు చేసుకోవడం కూడా జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరూ కూడా భాగస్వాములై దీనికి సహాయ సహకారాలు అందించి దీనంతా పాల్పంచుకోవాలని కూడా. హైదరాబాద్లోని మలక్పేట్ యశోద ఆసుపత్రిలో ప్రముఖ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి కాంతాల ఆధ్వర్యంలో ప్రత్యేక కాలేయ మార్పిడి విభాగం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల రోగులకు అత్యాధునిక కాలేయ వైద్య సేవలు అందించడమే ఈ విభాగం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం భీమవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాలేయ సిరోసిస్, ఆకస్మిక కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్, మెటబాలిక్ లివర్ వ్యాధులు, వైరల్ హెపటైటిస్ వంటి సంక్లిష్ట కాలేయ సమస్యలకు ఈ విభాగంలో సమగ్ర చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కాలేయ మార్పిడి అవసరమయ్యే రోగులకు ప్రీ ట్రాన్స్ప్లాంట్ మూల్యాంకనం, దాతల పరీక్షలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అనంతర అత్యవసర సంరక్షణ, దీర్ఘకాలిక ఫాలోఅప్ సేవలను ఒకే వేదికపై అందించనున్నట్లు చెప్పారు. అంతిమ దశ కాలేయ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సకాలంలో నిపుణుల వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. సమావేశంలో యశోద ఆసుపత్రుల ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర, సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి లివర్ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం ఏం లేదు. సో దానికి సంబంధిత వ్యాధుల కోసం అప్డేట్ ఏమో జరుగుతున్నాయి. రోబోటిక్ సర్జరీస్ ఎలా ఉన్నాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి ప్రముఖ డాక్టర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఈజ్ బిలాంగ్స్ టు మలక్పేట అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. లివర్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఆల్కహాల్ వల్ల కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా, అండ్ మిగతా వైరల్ హెపటైటిస్ కానీ, డ్రగ్ ఇండ్యూస్డ్ కానీ, వీటన్నిటికి సంబంధించి లివర్ ప్రాబ్లమ్స్ తో వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ వాళ్ళకి దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనే దాని మీద కూడా ఎక్కువగా అవగాహన లేదు. ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్ లో ఉండే పేషెంట్స్ కి దానికి సొల్యూషన్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, దాని రిస్క్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎవరు డొనేషన్ చేయగలరు, డొనేషన్ చేయలేని డోనర్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ వాళ్ళకి ఇవ్వడం కోసమని ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే ఇక్కడ భీమవరం వస్తున్నాము. ఈ ఫెసిలిటీస్ ని భీమవరం ప్రజలకి ఉపయోగించుకోవాలని. లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ పేషెంట్స్ కి డైరెక్ట్ గా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. బట్ ఓవరాల్ గా మీ త్రూ ప్రజలందరికీ చెప్పగలిగే విషయాలు అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ లివర్ సిరోసిస్ వరకు వెళ్ళిన పేషెంట్స్ కి లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే దానికి లైఫ్ సేవింగ్ థెరపీటిక్ ఆప్షన్. లివర్ 80% వరకు డ్యామేజ్ అయ్యే వరకు ఎంతో కొంత మందులతో మేనేజ్ చేయగలుగుతాం. డిసీజ్ ప్రోగ్రెషన్ కొంచెం ఆపగలం. కానీ 80% అయిపోయాక మిగతా 20% డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ టైం ఉంది. ఈ లోపే మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే ఆ పేషెంట్ కి కొత్త లైఫ్ ఇవ్వడానికి ఆస్కారం. ఫ్యామిలీలో ఎవరైనా సేమ్ బ్లడ్ గ్రూప్ రిలేషన్ వాళ్ళు ఇవ్వడానికి డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే వాళ్ళ నుంచి 50 to 60% ఆఫ్ లివర్ ని
కట్ చేసి పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. దానిలో ఇద్దరికి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఇద్దరికి ఓవర్ పీరియడ్ మళ్ళీ గ్రో అవుతుంది. పేషెంట్కి కొత్త లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి డోనర్స్ అవైలబుల్ లేనప్పుడు మనం జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ఉంటే ఎవరైనా బ్రెయిన్ డెత్ పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆర్గాన్స్ ఇవ్వడానికి కన్సెంట్ ఇస్తే అంగీకరిస్తే అప్పుడు వాళ్ళ ఆర్గాన్స్ని ఈ పేషెంట్స్కి రిజిస్టర్ అయిన పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇలాగ 2 రకాల ట్రాన్స్ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్లో సక్సెస్ రేట్ అరౌండ్ 90 to 95% ఉంది. ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుంది. స్టార్టింగ్ లో రిజల్ట్స్ బాగాలేకపోయినా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్, సర్జికల్ టెక్నిక్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అనస్థీషియా, క్రిటికల్ కేర్ సపోర్ట్ రిజల్ట్స్ చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో చాలా బాగున్నాయి. అండ్ లివర్ వచ్చిన మంచి విషయం ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ లో మనం వాడే ఇమ్యూనో సప్రెషన్, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ప్రతి ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా ట్రాన్స్ప్లాంట్ తర్వాత పేషెంట్ కి ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా అన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ కంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ లో అది చాలా తక్కువ ఉపయోగించడం జరుగుతుంది అండ్ రిజెక్షన్స్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది లివర్ ట్రాన్స్ప్లాంట్. అందుకని సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి లివర్ ప్రాబ్లం ఉందని తెలిసినా నెగ్లెక్ట్ చేయడం కానీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ లేని కండిషన్ లో వచ్చి బాధపడతా ఉంటారు. సో వాళ్ళందరికీ ముందు నుంచే ఈ అవగాహన ఉంటే సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి నమస్కారం. లివింగ్ డోనర్స్ కి కూడా ఇప్పుడు ఓపెన్ సర్జరీ కాకుండా లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ డోనర్ డోనర్స్ కి ఆ ఆప్షన్స్ కూడా ఉంది. ఎక్కువ కోత లేకుండా చిన్న హోల్స్ తో సర్జరీ చేసే భీమవరం కి ప్రతి నెల మొదటి సోమవారం వినయ్ ENT హాస్పిటల్ JP రోడ్ భీమవరం కి వస్తున్నాయండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు అవైలబుల్ గా ఉంటాను. లివర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రో అండ్ లివర్ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరైనా అక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. మెయిన్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో లివర్ డిసీజ్ వచ్చాక ఏంటనేది నేను ఇప్పటి వరకు చెప్పాను. బట్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెయిన్ గా ఇందాక చెప్పాను రీజన్స్: ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, వైరల్ హెపటైటిస్. సో ఇవన్నీ రాకుండా ఏం చేయాలి అంటే ఆల్కహాల్ అంటే ఆబ్వియస్ గా ఆల్కహాల్ కంప్లీట్ గా ఆపేయడం అండ్ అట్లీస్ట్ తగ్గించడం. మంత్లీ వన్స్ అలా తీసుకున్న వాళ్ళకి నేను చెప్పిన ప్రాబ్లం ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఏమి రాదు. డైలీ రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళకి డెఫినెట్ గా అవసరం వస్తుంది. సో ఆ హ్యాబిట్ ని తగ్గించుకోవాలి. అండ్ ఆల్కహాల్ లేని పేషెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతున్నారు. అది మెయిన్ గా ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇంటెక్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇనిషియల్ గా అందరికి ఈ మధ్య అందరూ ఫ్యాటీ లివర్ అనేది కూడా చాలానే అవగాహన వచ్చింది. బట్ దానికి మెయిన్ రీజన్ కూడా ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ పెరగడం వల్ల, జంక్ ఫుడ్స్ చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ డిసీజ్ వస్తున్నాయి. అండ్ సేమ్ ఆల్కహాల్ ఎలా డ్యామేజ్ చేస్తుందో లివర్ ని, ఈ ఫ్యాటీ ఫుడ్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తుంది. అండ్ అది కాకుండా వైరల్ హెపటైటిస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ, సెక్షువల్ డిసీజెస్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అండ్ కొన్నిసార్లు హెపటైటిస్ E and E అనేవి కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వస్తుంటాయి ఎక్కువగా రైనీ సీజన్ లో. ఈ పానీపూరి వీటి వల్ల కూడా బయట ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. ఇంట్లో ఫుడ్ అయినా కూడా హైజీన్ మెయింటైన్ చేస్తుంది. బేసిక్ గా వేరే ఏ ప్రాబ్లం అయినా మనకి ముందుగా గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. బట్ లివర్ ప్రాబ్లం నేను చెప్పినట్టుగా ముందు 80% డ్యామేజ్ అయ్యేంత వరకు పెద్ద లక్షణాలు ఏమి కనిపించదు. అది నెగిటివ్. బట్ ఆ ఫేజ్ లో అప్పుడప్పుడు జాండీస్ రావడం, కాళ్ళ వాపులు, పుట్టలో నీరు రావడం, తర్వాత కొన్నిసార్లు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం అండ్ బ్లడ్ వామిటింగ్స్, లివర్ లో బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అదంతా పుట్టలో ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు అన్నవాహికలో వారిసెస్ అంటాం. బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోయి పగిలిపోయి బ్లీడ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ వామిటింగ్స్ కానీ, మోషన్ లో బ్లాక్ కలర్ గా బ్లడ్ వెళ్ళిపోవడం కానీ చూస్తాం. కొన్నిసార్లు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ యూజువల్ గా లేటర్ ఫేజ్ లోనే 80% డ్యామేజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఇన్ కేస్ ఇన్సిడెంటల్ గా వేరే సర్జరీ కోసం వెళ్ళినప్పుడు, స్కాన్ చేసినప్పుడు లివర్ లో ప్రాబ్లం ఉన్నట్టుగా తెలిసినాం, అట్లాంటప్పటి నుంచి జాగ్రత్త పడుతూ ఉంటాం. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ కూడా ఫైబ్రోస్కాన్ అని చెప్పేసి దాంట్లో ఫైబ్రోసిస్ ఎట్లా వచ్చింది, సిరోసిస్ వరకు వెళ్ళిందా లేదా, ఫ్రీక్వెంట్ చెకప్స్ తోనే దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి.
డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు డొక్కు సుబ్రహ్మణ్యం అన్నారు. కాళ్ల మండలం పెదమీరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి యువజన విభాగం ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై భీమవరంలో జరిగిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆకువీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల యువజన విభాగం అధ్యక్షులు అద్దంకి ప్రసాద్, కడలి శ్రీను, ముదుండి సురేష్, తోకల సాల్మన్ రాసు, ఆకివీడు పట్టణ విభాగం అధ్యక్షులు పుప్పాల గంగాధర్, ఉండి మండల పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాసు, పెనుమస్త రంగరాసు, కటారి లక్ష్మీపతిరాసు, షేక్ హుస్సేన్, కట్టా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి విడుదల చేశారు. దానిలో జరిగిన అక్రమాల గురించి తెలియజేయడం కోసం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష దాని ప్రకారంగా కలెక్టరేట్కి వెళ్లి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ డిఎస్సి లో జరిగినటువంటి అన్యాయం ఏంటంటే పీఈటీ పోస్టులు ఉన్నాయి. పీఈటీ పోస్టులలో కనీసం అర్హత లేనటువంటి వారికి దాంట్లో పోస్టులు ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి 2 సబ్జెక్టులో సెలెక్ట్ అయ్యాడు. అతను ఒక దాంట్లోనేమో స్టేట్ లో ఫస్ట్ రావడం, రెండో దాంట్లోనేమో తెలుగు సబ్జెక్ట్ లో స్టేట్ లో 5th ర్యాంక్ రావడం జరిగింది. అతనికి ముందు కాల్ చేసి నువ్వు సర్టిఫికెట్ లో వెరిఫికేషన్ రమ్మని చెప్పారు. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేసి వెరిఫికేషన్ రావసరం లేదని చెప్పడం జరిగింది. ఇలా చాలా మంది అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని పార్టీ తరఫున ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో యువజన విభాగం తరఫున కలెక్టరేట్ వెళ్లి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పిఎల్ నరసింహరాజు గారి సారథ్యంలో ఉండి నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు మేము మేలు చేస్తున్నామని చెప్తూ డిఎస్సి విడుదల చేసి దాంట్లో అవకతవకలు చేసి 15 లక్షలకి ఈ డిఎస్సి ఉద్యోగాలు కూడా అమ్మేస్తున్నటువంటి టీవీలో కూడా రావడం జరిగింది. ఇట్లాంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ ఉంది. దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము వినతాపత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మా ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు పిఎల్ నరసింహరాజు గారి ఆదేశాలతో ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదమేరం పార్టీ ఆఫీసున నిరసనగా బయలుదేరి ప్రకాశం సాగు దగ్గర ధర్నా చేసి అదేవిధంగా కలెక్టర్ గారికి దీనిపైన జరిగేటువంటి అవకతవకలు డిఎస్పీ పైన జరిగేటువంటి అవకతవకలు దర్యాప్తు చేసి తగిన న్యాయం విద్యార్థులు చేయాలని డిమాండ్ చేస్తారు. ఆకివీడు దత్తక్షేత్రంలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార గణపతి హోమం, దత్త హోమం, కుంకుమ పూజలు, స్వామివారికి తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వామివారికి తైలాభిషేకం చేయడం వల్ల ఆర్థికంగా బలపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో దత్తక్షేత్రం గౌరవాధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, ముదుండి శ్రీహర్రాసు, రాష్ట్ర పద్మశాలీల సంఘం యువజన అధ్యక్షులు సప్ప మణికంఠ, పద్మశాలీల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సప్ప స్వాతితో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జ్యేష్ఠ పౌర్ణం అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ఉదయం నుంచి కుమార గణపతి పూజ, దత్త హోమము, గణపతి హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు, జయలక్ష్మి మాత కుంకుమ పూజ. ముఖ్యంగా ఈ రోజున ఇంకొక విశేషం ఏంటంటే చాలా గొప్ప విశేషం. ఆదివారం నాడు ప్రతి నెలలో ఆఖరి ఆదివారం తైలాభిషేకం చేస్తాం. మనకున్న రుగ్మత శనిని పోగొట్టుకునేందుకు, శని దోషాలని పోగొట్టుకునేందుకు దత్తాత్రేయునికి తైలాభిషేకం చేయడం జరిగింది. ఈ అధిక మాస జ్యేష్ఠ మాసంలో ఇవాళ పూర్ణం చేసుకున్న సప్ప మణికంఠ, నీరరాజు గారు తదితరులు అందరూ పాల్పంచుకోవటం వాళ్ళందరినీ స్వామీజీ కృప ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ కూడా ఉండాలని. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు తనకు ఉన్నంతలో సాయం చేయడం ఎంతో ఆనందాన్నిస్తుందని పాములపర్రు గ్రామ టీడీపీ అధ్యక్షులు తోటరాము అన్నారు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో తన నివాసం వద్ద సుమారు 150 మందికి నగదు, మామిడి పండ్లు అందించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ రూపంలో అందిస్తున్నట్లు చెప్పారు. కాలానికి అనుగుణంగా వచ్చే పండ్లను వారికి అందించడంలో సంతృప్తినిస్తుందన్నారు. కొండగూడెం ప్రాంతానికి చెందిన దివ్యాంగులకు స్వయంగా ఇంటికి వెళ్లి తాను ఇచ్చే పెన్షన్లు, పండ్లు అందించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు ఎవరు మరణించినా వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలు నగదు అందించడం జరుగుతుందన్నారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా తనకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు తమ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకప్ప, మారిశెట్టి రాంబాబు, పోతినేడి శ్రీనివాస్, గండికోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బట్టి మన పౌల్పూర్ గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకి అందరికీ కూడా నాకు తోసిన సహాయం చేస్తున్నాను. వీళ్ళకి పొద్దుటే ఫస్ట్ తారీఖు మొత్తం నాకు ఉన్నంతలో సహాయం చేస్తుంటే చాలా తృప్తిగా ఉంటుంది. మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఈ రోజు అందరికీ కూడా మామిడి పళ్ళు పంపిణీ చేశాను. వాళ్ళ పిల్లలకి పుస్తకాలు ఇది చదువుల కిందో లేకపోతే పెళ్లిళ్ళు చేతం కిందో ఇవన్నిటికి చాలా రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు పాపం ఎంత బాధలు ఉన్నా సరే వాళ్ళతో చెప్పుకోలేరు. అనాథాశ్రమం కూడా మంచి అనాథాశ్రమం మామూలుగా అంటే అన్ని రకాలుగా ఏసీలతో కూడిన అనాథాశ్రమం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఉండాలని కోరుకుంటున్నాను. అది ఉండి పడం అయితే గతంలో వీళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇంతగానే. అయితే ఒక డాక్టర్ని పెట్టి ప్రభుత్వం కూడా నియోజకవర్గానికే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి వాళ్ళందరికీ కూడా అంటే వృద్ధులకి సరిపడగా మామూలుగా మనం చేసుకుంటే చాలా బాగుంటది. వీళ్ళ పాపం పడి కష్టాలు కూడా ఇంతగానే అంటే అనారోగ్యం అంటే ఇప్పుడు నిజంగా కూడా హాస్పిటల్కి వెళ్ళినా గానీ బోళ్ళని డబ్బులు అయిపోతున్నాయి. వీళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా గానీ వాళ్ళు అలాగే మనసులో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నారో. వీళ్ళకి అనాథాశ్రమం కనుక ఏర్పాటు చేస్తే నిజంగా కూడా ప్రభుత్వం కూడా కల్పించుకుని చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. మా గ్రామాన్ని మా ఎమ్మెల్యే గారు కూడా రావడం, అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మా అందరికీ కూడా సంతోషం. అలాగే నేను గ్రామంలో ఏది చేసినా సరే ఇంతకనే నా కూడా ఉంటారు. ఇంతకనే నాయకులందరూ, మా బాబాయిలు ఏంటి వీళ్ళందరూ కూడా ఏది నేను చిన్న కార్యక్రమం చేసినా పెద్ద కార్యక్రమం చేసినా కానీ నాకు కూడా ఉంటారో అదొకటి నాకు సపోర్ట్ గా ఉంటది. అలాగే గ్రామం కూడా మంచినీళ్ళ సమస్య లేదు. అలాగే గ్రామం రోడ్లు పెద్ద రోడ్డు వేస్తున్నారు. అన్నిటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసేది కూడా మన ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారు. ఫస్ట్ తారీఖున వీళ్ళందరూ నా ఇంటికి వస్తాం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఎవరికి తోసిన సహాయం వాళ్ళు ఖచ్చితంగా చెయ్యాలని నా కోరిక. ఇప్పుడు నిజంగా కూడా ఎందుకని మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా మా అమ్మాయి అన్నారు ఎందుకనే ఎంత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఏదో ఆశింతానే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే ఎందుకనే మనకి ఎంత ఉన్నా కానీ ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం చేస్తే భగవంతుడు కూడా చూస్తాడని నా ఆలోచన. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా. కొన్ని చోట్లయితే ఇబ్బందులుగా ఎలా పడితే అలా గొడవలతో ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఎస్టీ దొరలందరూ కూడా కొండ దొరలు అయినప్పటికీ కూడా ఎందుకనే అందరూ కూడా సమానంగా ఉండి ఏ ఇబ్బంది లేకుండా ఉంటారో. ఈ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకి రావాల్సిన నిధులు కొన్ని రావడం లేదు, అవి కూడా ప్రభుత్వం కల్పించుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ రానున్న కాలంలో ఏపీని అగ్రభాగంలో నిలబెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. జేఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో భీమవరం తిరుమల విద్యార్థుల ర్యాంకుల విజయ్ బేరి. ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించిన కౌశల్. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, స్కాములపై న్యాయ విచారణ జరపాలంటూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనలు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.